సార్ కోటేశ్వర గారు, సో అది సార్ ఆవిడ సందర్భం ఏంటో తెలియదు. యాక్చువల్గా ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా ఈవిడ మరి శుభాకాంక్షలు చెప్పను కాబట్టి ఈ రకంగా సూటిపోటి మాటలతో ఈ రకంగా చెప్పడం, అది కూడా ఈ రోజుని సెలెక్ట్ చేసుకుంటాం. అదే రోజు పునర్వికాకు సంబంధించి ఒక ప్రాజెక్టుగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటాం. నిజంగానే పోలిక ఏంటి అనేది ఒక కంపారిజన్కి ఆవిడే ఒక అంకురార్పణ చేసినట్టుగా తయారైంది పరిస్థితి. సార్ ఇప్పుడు అల్లుడు చంద్రబాబు నాయుడు గారికి అత్తగారు ఇచ్చినటువంటి ఒక కానుక ఎందుకు చూడకూడదు మనం అనేటువంటిది రాజకీయాల్లో, లేకపోతే ఇవన్నీ కూడా సహజం. రెండోది, బాజీ గారు ఒక విచిత్రమైన వాదన చేశారు. ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారికి 81లో పెళ్లి అయితే ఎప్పుడో పెళ్లి చేసుకున్నటువంటి లక్ష్మీ పార్వతి గారికి గతం గురించి ఏం తెలుసు? అదేం పెద్ద రహస్యమా? చెప్పరా, చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు. కానీ అది తెలుసు లేదా అని కాదు, అందులో వాస్తవం ఉందా లేదా అనేటువంటిది చర్చ. లేకపోతే లేదు, వాస్తవం అయితే వాస్తవం. ఎందుకు అంటే తల్లిని చెల్లి గురించి తెలుగుదేశం వాళ్ళు నిత్యం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ నేను అదే చెప్తున్నానండి. అనవసరమైన విషయాలే. యాక్చువల్గా నాకు అనిపించింది ఏంటంటే, ఈ ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు ఇవన్నీ కాదు, కానీ ఇవన్నీ అనకూడదు, లేడీస్ని సెపరేట్ చేయడం కానీ అమ్మలక్కల కబుర్లు అంటారే ఆ వ్యవహారం లాగుంది. అవన్నీ అవసరమా? సంబంధం ఏమన్నా ప్రజలకు ఉపయోగపడే? సురేష్ గారు, నేను అందుకే చెప్తున్నా, అదేమి ఇప్పుడు అది నిజమా కాదా అనేటువంటిది వేరే అంశం. ఆవిడకి ఎట్లా తెలుసు అని అంటే, తెలుసుకోవడానికి ఏముంది? తెలుసుకోవడానికి మన చిన్నప్పుడు కబుర్లు మనం చెప్పకపోతే పక్క వాళ్ళు చెప్పలేం మనకి, లేకపోతే ఇంకోళ్ళు చెప్తారు. ఎన్టీ రామారావు గారు చెప్పుంటారు, ఏముంది దాంట్లో? మరి అందుకనే ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గురించి బహిరంగానే చెప్పారు కదా. అది అవసరం లేదు కదా సార్, దాని ప్రయోజనం నేను అనేది అవసరం లేదని మీరు అవసరం లేనటువంటిది అంటే నేను ఓకే, నేను అసలు ప్రస్తావించేవాడిని కాదు. మీరు అన్నది కాదు. చూసినట్టు మాట్లాడుతుంది చూసి ఏదైనా అంతేనండి, ఏదైనా అంతే. ఇప్పుడు మనం నెహ్రూ గారి గురించి లేకపోతే గాంధీ గారి గురించి మనం మాట్లాడితే, చూసినట్టు మాట్లాడితే తెలుసుకొని మాట్లాడతాం. తెలుసుకోవడం సరే, పాయింట్ ఏంటంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి షీల్డ్ గా వచ్చింది ఆవిడ. ఎట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు విజయమ్మ గారిని, షర్మిల గారిని పక్కన పెట్టారు అనే దానికి కౌంటర్ గా ఈవిడ ఒక ఏదో తెలిసిందే చెప్పింది. సో అంతవరకే తీసుకుంటాం తప్ప సురేష్ గారు నేను చెప్తుంది అదే. ఇప్పుడు నిత్యం విజయమ్మ గారి గురించి, షర్మిల గారి గురించి తెలుగుదేశం లేకపోతే జనసేన వాళ్ళు వీళ్ళందరూ ఏ విధమైనటువంటి ప్రచారం చేస్తున్నారు, చర్చల్లో ప్రచారం అనకంటే కాదు సార్, మనకేమో అవసరం. ఇప్పుడు మనం కూడా డిబేట్లు కూడా పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు అవుతుంది? వాళ్ళు పబ్లిక్ డొమైన్ లో లెటర్లతో సహా ప్రచారం ఏం కాదు కదా, వాళ్ళు చెప్తున్నారు. ప్రచారం ఏం జరిగిందో మనం చూసామా? కుటుంబంలో జరిగింది కాదు సార్, మనం ఎప్పుడు కుటుంబంలో జరిగినట్టు, మనం ఎప్పుడు కూడా కుటుంబంలో ఏం జరిగిన దాని మీద మనం మాట్లాడలా. మనం ఎప్పుడు కూడా కోర్టుల్లో ఏం మాట్లాడుకుంటున్నారు, కౌంటర్లు ఎలా వేసుకుంటున్నారు, లెటర్లు ఎలా ఒకరికొకరు సంధించుకుంటున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు అని బట్టి మాట్లాడాము. అది వేరు. దానికి పరిమితులు ఉన్నాయి. ఆ పేరుతో మొత్తం అనేక కథలన్నీ ప్రచారం చేస్తున్నారు కదా. నేను అనేది అది. చంద్రగిరి ఆ పరిసరాల్లో ఆయన పర్యటించాడు. రైట్. ఇప్పుడు సంగతి కాదులేండి. చంద్రగిరి పరిసరాల్లో లేకపోతే యూనివర్సిటీలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో లేకపోతే ఏంటో అవన్నీ కూడా తెలుసు. నేను వాటి జోలికి వెళ్ళదలుచుకోలేదు. ఆయన మీద ఉన్న కథలేంటో, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కథలేంటో అందరికీ తెలుసు. అందుకని వాటి జోలికి వెళ్ళొద్దు, వాటి జోలికి వెళ్ళొద్దు. అది అటువంటిది ఎప్పుడు వ్యక్తిగతమైనటువంటి విషయాల్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు. ఒకటి. రెండోది, ఈ పునర్విక ప్రాజెక్ట్ అనేటువంటిది మంచిదే, అందులో సందేహం లేదు. ఎవరైనా చేయాలి. కేరళలో ఒక సౌదీ అరేబియాలో జైల్లో పడి, ఒక హత్య కేసులో జైల్లో పడినటువంటి అతనికి 34 కోట్లు క్లౌడ్ ఫండింగ్ ద్వారా వసూలు చేశారు కేరళలో గతంలో. అదేవిధంగా 1.5 సంవత్సరాల ఒక పాపకో బాబుకో ఈ మజిల్
వ్యాధి అది కూడా వస్తే 18 కోట్లు వసూలు చేశారు అక్కడ కూడా క్లౌడ్ ఫండింగ్ ద్వారా. ఇంకా ఇతర సందర్భాల్లో కూడా చేశారు. మన దేశంలో ఆల్రెడీ క్లౌడ్ ఫండింగ్ సంస్థలు పనిచేస్తున్నాయి. అవేమి కొత్తగా పెట్టే ఏం కాదు, ఆల్రెడీ ఉన్నాయి. ఉదారత్వంతో లేదా మానవత్వంతో పనిచేసేటువంటి సంస్థలన్నీ ఉన్నాయి. ఆ సంస్థలకి ఇదొకటి తోడు మంచిదే. అందుకని దీనికి బాజీ గారు చెప్పినట్టుగా ఊరికే పేరు పెట్టి సంస్థ పెట్టి డబ్బా కొట్టుకుంటే కాదు కావాల్సింది. నిధులు కేటాయించాలి. అనేకమైనటువంటి రోజు అని మనం చూస్తున్నాం, వివిధ ఆసుపత్రుల్లో లేదా కార్పొరేట్ ఆసుపత్రులు కావచ్చు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కావచ్చు, దిక్కులేని సాగు చేస్తున్నారు జనాలకి డబ్బులు లేక. అందుకని అలాంటి వాళ్ళన్నిటిని పట్ల రేర్ డిసీజెస్ అనేటువంటివి ఇవన్నీ పేరు తెచ్చేటువంటి పనులే. సరే పేరు కోసం చేశారా ఇంకో దాని కోసం చేశారా మానవత్వం అది వేరే అంశం అనుకోండి, ఎవరి అభిప్రాయం ఉంటుంది. నేనేమంటున్నానంటే మొత్తంగా ప్రభుత్వ ఆసుపత్రులను నిర్లక్ష్యం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర్ రెడ్డి గారు, ఇతర ముఖ్యమంత్రులు అందరూ నూతన విధానాల పేరుతోటి ప్రభుత్వాన్ని ఆసుపత్రులన్నీ కూడా ధ్వంసం చేసి పడేసి కార్పొరేట్లకి ప్రారంభం చేశారు. అందుకని నేను ఇప్పటికైనా ప్రభుత్వ ఆసుపత్రులని కార్పొరేట్ స్థాయిలో అవసరమైనటువంటి ఫండింగ్ ఇచ్చి, నిధులు ఇచ్చి, వైద్యులను ఇచ్చి, పరికరాలను ఇచ్చి జనాన్ని ఆదుకోవాలి అనే దాన్ని చెప్తున్నా. అందుకని ఇది ఎవరు చేసినా కానీ ఇది మంచిదే, దీన్ని ఏమి తప్పు పట్టాల్సింది లేదు, లేకపోతే ఇంకో విధంగా చిత్రించాల్సినటువంటి అవసరం అయితే లేదు.